ఇశ్రాయేలీయులకు దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం ఆలోచించగలిగితే 7వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఆలోచన చేయొచ్చు. ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడైనా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనం, కాలము సమీపించుచున్నది, కాలము సమీపించుచున్నది. ప్రవక్త ప్రజల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులకు ఈ మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో కాలము సమీపించింది, కాలము సమీపించింది. ఇంతకీ ఎంతకాలం ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? అంతే కదండి. కాలము సమీపిస్తుందంటే అసలు ఏమి సమీపిస్తుంది? ఇశ్రాయేలీకి కాలము సమీపిస్తున్నది అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి కాలం సమీపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏదో విషయం మీద దేవుడు దీనిని మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. అంటే కాలం సమీపిస్తుందంటే దేవుడు ఏమైనా వీరి విషయంలో నిర్ణయించాడా? ఎంతకాలం ఇచ్చాడు వీళ్ళకి? ఎంతకాలం ఇచ్చాడు? ఎంతకీ దేనికి కాలం సమీపిస్తుంది? దేనికి కాలం సమీపిస్తుంది? ఈ ప్రశ్నలతో మనం ఈ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క సంగతులను ఆలోచన చేద్దాం. కాలం సమీపిస్తుంది, కాలం సమీపిస్తుంది. ఈ మాట మనకి వినబడుతున్నప్పుడు, ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకి కాలం సమీపించడం ఏంటి? ఇశ్రాయేలీలకి కాలం సమీపించడం ఏంటి? ఎప్పటి నుండి వీరి యొక్క ప్రారంభం మనకు కనబడుతుందంటే యాకోబు గర్భవాసం నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకు వీరి యొక్క ప్రారంభం మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశంలోనికి వీరు వెళ్ళడం, అక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీని బానిసలుగా చేసుకోవడం, అక్కడ నుండి ప్రారంభమైనటువంటి వీరి జీవితం దేవుడు ఇదిగో శ్రేష్టమైనటువంటి కనాను అనేటువంటి ప్రదేశానికి వీరిని నడిపించడం. ఎప్పుడూ ఎక్కడా దేవుడు ఇలాంటి మాట ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. దేవుడికి కోపం వస్తే ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. దేవుడి మాట వినకపోతే అమ్మోనీయుల చేతికి అప్పగించాడు. పక్కన ఉన్నటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో, సిరియన్లు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి అమ్మోనీయులు కానివ్వండి, ఎవరైతే జాతులు వారి చుట్టుపక్కల నివసిస్తున్నారో వారి చేతికి ఇశ్రాయేలీల్ని అప్పగించాడు. ప్రతి మాటలోనూ కూడా మనం దేవుని యొక్క అంతరార్థాన్ని మనం గమనించాలి. ఏం గమనించాలి? దేవుడు అప్పగిస్తున్నాడంటే అప్పగించడం ద్వారా ఏదో పాఠం చెప్పబోతున్నాడు. అప్పగిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఏదో పాఠం అప్పగిస్తున్నాడు, ఏదో పాఠం మనకి చెప్పబోతున్నాడు. ఫిలిష్తీయుల చేతికి ఎందుకు అప్పగించాడు? ఎందుకు అప్పగించాడండి? ఎందుకు అప్పగించాడు? ఫిలిష్తీయుల చేతికి ఎందుకు అప్పగించాడు? పక్కన ఉన్నటువంటి అమ్మోనీయుల చేతికి ఎందుకు అప్పగించాడు? ఎవరైనా ప్రశ్న వచ్చిందా మీకు? ఎందుకు అప్పగించాడు? చెప్పండి, ఎందుకు అప్పగించాడు? దేవుడి ఆజ్ఞలను గైకొనక
వీరు వాళ్ళ పద్ధతులను ఆచరించడం వలన దేవునికి కోపం పుట్టి వీరు పాపం చేసినందుకు, దేవుని మాట వినందుకు వీరిని ఏం చేశాడు? అన్య జాతీయులకి వీరిని అప్పగించాడు. అన్య జాతీయులను అప్పగించాడు. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటో తెలుసా? పాపం చేసినప్పుడు, దేవుని మాట వినకపోయినప్పుడు వీరిని ఫిలిస్తీన్ల చేతికి, లేదంటే మిగిలినటువంటి అన్య జాతీయుల చేతికి దేవుడు అప్పగిస్తాడంటే భవిష్యత్తులో ఒకరికి అప్పగించేస్తాడన్నమాట. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఈ మాటలన్నీ చదివినప్పుడు మనకి ఏమర్థం కావాలి? పాపం చేసిన వారందరినీ కూడా దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? సాతానికే అప్పగించేస్తాడు. సాతానికి అప్పగిస్తాడు. అప్పుడైతే దేవుడు కనికరించి మళ్ళీ ఆ చెరలో నుండి మళ్ళీ ఏం చేసేవాడు? విడుదల చేసేవాడు. కొంతకాలం న్యాయాధిపతులను చదివితే 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ కాలం గడిచిన పిమ్మట ఒక న్యాయాధిపతిని పంపించి ఏం చేసేవాడు? ఆ చెరలో నుండి బయటికి రప్పించేవాడు. ఇప్పుడు ఒకసారి కానీ దేవుడు సాతానికి అప్పగించాడంటే మరలా బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. అంతిమంగా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఆయన ఆలోచన ఏమై ఉంది? ఏమైంది? ఇశ్రాయేలు ద్వారా ఏం నేర్చుకోవాలి మనం? వారి పాపం చేసినందుకు అన్యజనుల చేతికి వారిని నేను అప్పగిస్తే, మీరు పాపం చేసి నాకు అవిధేయులుగా బ్రతికితే నేను మిమ్మల్ని ఎవరికి అప్పగిస్తాను? సాతానికి అప్పగిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? సాతాను చెరలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు మిమ్మల్ని విడిపించేవాడికి ఎవరు కూడా ఉండడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ వచనాల ద్వారా, ఈ సందర్భాల ద్వారా వారిలో దానిని చేసి మనకు ఒక ఉదాహరణగా ఆయన చూపిస్తున్నాడు. ఇది ఆత్మీయ పాఠం. ఇది ఇశ్రాయేలు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం. పాపం చేస్తే దేవుడు అప్పగిస్తాడు. వారిని కనుక విడిపించాడు. కానీ ఇప్పుడు ఇందులోనికి వచ్చిన మనకి విడుదల ఇంకేముండదు. అర్థమవుతుందండి? ఒకసారి యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం తీసుకుని ఆయన రక్షకుడిగా స్వీకరించి బ్రతుకు పరిశుద్ధపరచుకుని దేవుని మాటల్ని మనం జీవితంలో పాటించవలసిన వారమై ఉన్న తర్వాత కూడా ఇదిగో నువ్వు లోకంలో కలిసిపోతే, లోక ఆచారాల్లో మునిగిపోతే, మరలా దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను పక్కన పెడితే, నువ్వు పాపం చేస్తే నిన్ను ఎవరికి అప్పగిస్తాడంట? పౌలు ఎవరికి అప్పగించాడు? పౌలు ఎవరికి అప్పగించాడో తెలుసా? కొంతమందిని సాతానికి అప్పగించాడంట. పౌలు కొంతమందిని సాతానికి అప్పగించేశాడు. అంటే సాతానికి అప్పగించడం అంటే మీరు గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లుగా ఈనాడు ఎవరైతే పాపంలో మునిగిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఒకానొక దినం ఏం చేస్తాడంట? సాతాను చేతికి అప్పగిస్తున్నాడు. ఈ మాటలన్నిటిని బట్టి అంటే ఒక దాన్ని బట్టి ఈ మాట దేవుడు మాట్లాడలేదు. కాలము సమీపించుచున్నది అని మాట్లాడుతున్నాడు. కాలము సమీపించుచున్నది. ఎప్పటి నుండి ఈయన ఎదురు చూస్తున్నాడు? దేవుడు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాడు? ఇదిగో ఇశ్రాయేలీయులు అరణ్యంలో చేసినటువంటి పాపాన్ని బట్టి వారిని అక్కడ శిక్షించాడు. కనాను దేశం వచ్చిన తర్వాత వీరి యొక్క నడవడిక, వీరి యొక్క పద్ధతులు, వీరి యొక్క ఆచారాలు, దేవుడు అంటే లెక్క లేకపోవడం, భయభక్తులు లేకపోవడం, ఇవన్నీ చూసినటువంటి దేవుడు విసిగిపోయి చివరికి ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు. మీకు కాలం సమీపిస్తుంది. ఏదో డెడ్ లైన్లా కనపడట్లేదు మనకి. అప్పుడప్పుడు అంటుంటారు, అరే నీ టైం అయిపోయిందిరా అంటుంటారు. అంటే అర్థం ఏంటి? ఇంకా నీకు అయిపోయింది, నీ కాలం, నీ టైం అయిపోయింది కనుక నువ్వు ఇలాగే వెళ్తున్నావు. బండి మీద ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడి గురించి చెప్తుంటారు. అరే ఇంటి దగ్గర చెప్పొచ్చావా? మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం.
ఇంక ఎలా వెళ్తున్నాడంటే ఇది కాలం అయిపోయినట్టే. ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట, ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట దేవుడు చెబుతూ కాలం సమీపిస్తుందంటే ఏదో అందరికీ కూడా డెడ్ లైన్ గీసినట్టుగా మనకి కనబడుతుంది. అంటే ఏదో జరగబోతుంది, కాలం సమీపిస్తుందంటే ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుంది అన్నది ఏం చేశారు అన్న దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఏం చేశారు అన్న దాన్ని బట్టి ఏం జరగబోతుందో అన్న విషయం ఆధారపడి ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. మన క్రియలే మనకి ప్రతిఫలాన్ని ఇస్తాయి. మన క్రియలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన క్రియలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకప్పుడు జరిగిపోయింది కదా, ఇది పోతుంది కదా, ఇది ఇంకా రాదేమో, నా మీదకి నన్ను వదిలేస్తుందేమో అనుకోవడానికి వీలు లేదు. వారి క్రియలు వారి వెంట పోతున్నాయంట. ఎన్ని క్రియలు పోతున్నాయి, ఏ క్రియలు పోతున్నాయి, ఎన్ని చేసినా అవన్నీ నిన్ను వెంటాడుతున్నాయి అంటే వెంటాడతాయి, ఖచ్చితంగా వెంటాడతాయి. అంటే వీరు చేసినటువంటి క్రియలను బట్టి వీరి మీదకి దేవుడు ఒక శిక్షను, ఒక ఉపద్రవాన్ని రప్పించబోతున్నాడు. దానికి ఏం చెప్తున్నాడు? కాలం, డెడ్ లైన్ మీకు సమీపిస్తుంది, డెడ్ లైన్ మీకు సమీపిస్తుంది. అసలు ఏం జరిగింది అన్న దాని విషయమై ఆయన మాట్లాడుతూ ఇదే 7వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆయన 29వ వచనం దగ్గర నుంచి 29వ వచనం, తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. తన కోపము రప్పించే తరం, దేవునికి కోపం పుట్టించే తరం మోషే తరం గడిచిపోయింది. అబ్రహాము కాలం గడిచిపోయింది, లోతు కాలం గడిచిపోయింది, యాకోబు కాలం గడిచిపోయింది. బైబిల్లో నీతిమంతులు, ప్రవక్తలు, మంచివారు ఇలా ఎంతో మంది దేవుడి కోసం బ్రతికారు. అందరి కాలాలు కూడా ఏమీ తెలుసా గడిచిపోయింది. ఎవరో దేవుడికి కోపం పుట్టించలేదండి. మనుషుల మీద ప్రేమ కలిగేటట్టు చేశారు. దేవుడికి మనుషుల మీద కోస్తో కాస్తో నమ్మకాన్ని కలిగించారు భక్తులు. దేవుడి కోపాన్ని రేపలేదు. కానీ ఈ తరం ఎలా ఉంది? ఈ తరం ఎలా ఉంది? దేవుడికి కోపం పుట్టించేటువంటి తరం. అలాంటి తరం వలన దేవుడు కోపం తెప్పించుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు కోపం వస్తే ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది? ఆయన వారిని వెళ్ళగొడుతున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలు కత్తిరించుకును, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యం ఎత్తుము. చెట్లు లేని మెట్టల మీద ఏం చేయాలి? ప్రలాపవాక్యము ఎత్తుకోవాలి. నువ్వేం చేయాలి? గుండు గీసుకోవాలి. నీ తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అంటే ఏం చేయాలి? గుండు గీసుకోవాలి. గుండు గీసుకోవాలి. ఎప్పుడు గీసుకుంటారు గుండు? ఎప్పుడు తల వెంట్రుకలు కత్తిరించుకుంటారు? ఎవరైనా పోయినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఒక కాని సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో గుండు గీయించుకుంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు కోపం పుట్టించి నన్ను మీరేం చేశారో తెలుసా? నన్ను కలిచివేశారు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? విసర్జించి వెళ్ళగొడుతున్నాను. మీ తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి, మీరు గుండు కొట్టించుకోవాలి. మీరు గుండు కొట్టించుకుని తల వెంట్రుకలు కత్తిరించుకుని మీరు ఏం చేయాలో తెలుసా? ఇదిగో వాటన్నిటినీ బయట పారవేసి చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యములు ఎత్తాలి, అంగలార్చాలి, ఏడవాలి, రోధించాలి. ఎందుకు తెలుసా? నేను దేవునికి కోపం పుట్టించాను కనుక దేవుడు నన్ను వెళ్ళగొడుతున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు కనుక అనేటువంటి ఆలోచన కలగాలి. 30వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యోధా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేసి ఉన్నారు. యోధా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేసి ఉన్నారు. నా నామం పెట్టబడిన మందిరం అపవిత్రపడినట్లు వారి దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. యోధా వారు ఆయన దృష్టికి చెడ్డ కార్యములు చేయించున్నారంట.
ఆయన దృష్టికి చెడ్డ కార్యాలు చేయడమే కాదు, ఆయన మందిరంలోనికి అపవిత్రమైనది తీసుకుని వచ్చి ఆయన మందిరంలో పెడుతున్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతునందు బలిపీఠములు కట్టుకుని ఉన్నారు. యూదులు బలిపీఠములు కట్టారు. తమ కుమార్తెలను తమ కుమారులను అగ్నిగుండం దాటించడానికి, అగ్నిలో తమ కుమార్తెలను దహించడానికి, దేవునికి దహనం చేయడానికి ఏం చేశారు తెలుసా? ఇదిగో బలిపీఠాలు కట్టారంట. ఎక్కడ కట్టారు? బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో వీళ్ళు బలిపీఠాలు కట్టారు. తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు బలిపీఠములు కట్టి ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? కాలము సమీపించుచున్నది. అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అయినను అనబడక వదలోయ అనబడును. పాతి పెట్టుటకు స్థలము లేకపో వరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడెను. ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుని మాట. దేవుని మాట వినక దేవునికి కోపం పుట్టించారు ఇశ్రాయేలీయులు. అలాంటి తరాన్ని చూస్తున్నాడు ఎవరో? ఇర్మియా గారు. దేవునికి కోపం పుట్టించేటువంటి తరం, దేవునికి కోపం పుట్టించేటువంటి తరం. ఎందుకయ్యా దేవుని కోపం అంతలా రగిలిపోతుంది? అంతలా ఎందుకు రగిలిపోతుంది? దేవుడు విధించినటువంటి ధర్మశాస్త్రం, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆయన నియమ నిబంధనలో పట్టించుకునేవారేనండి? ఉన్నారా? ఇశ్రాయేలు పట్టించుకున్నారా? యూదులు పట్టించుకున్నారా? యూదుల గురించే కదా ఈ మాట రాయించారు. యూదుల గురించే కదా ఈ మాట ఇర్మియా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? వారట ఇగో బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనేటువంటి ప్రదేశంలో ఏం చేశారంట? బలిపీఠాలు కట్టారంట. ఎందుకంటే బలిపీఠాలు ఎక్కడెక్కడ ఉండాలి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అసలు ఇశ్రాయేలుకి బలిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలుకి బలిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ దేవుడు వాటిని ఉంచాడు? కొన్ని ఏమైనా మీకు గుర్తుంటే చెప్పండి. ఎక్కడెక్కడ మీరు దేవుణ్ణి బలిచ్చేవారు? గుర్తున్నాయండి? షిలోహులో ఉంది. ఏంటది? మందిరం ఉందా? అదే బలిపీఠములు బలి అర్పించేటువంటి ప్రదేశం షిలోహు. గుర్తు రావాలి మనకి. కొన్ని ప్రదేశాలు మాత్రమే దేవుడు నిర్ణయించాడు. కొన్ని ప్రదేశాలు మాత్రమే దేవుడు నిర్ణయించాడు. దావీదు మీదకి భయంకరమైనటువంటి కీడొచ్చింది ఇశ్రాయేలు మీదకి దావీదు రాజుగా ఉన్న కాలంలో. అప్పుడు ఆరామ్ని రాయమని చెప్పేసి అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరో తెలియదు కానీ మొత్తానికి అతడి యొక్క కళ్యాణంలో అక్కడ మరలా బలిపీఠములు దేవుని వరకు కట్టి అక్కడ బలి అర్పిస్తారు. అంటే కొన్ని ప్రదేశాలలో మాత్రమే మనకి ఏం కనిపించాలి? దేవుడు నిర్ణయించిన ప్రదేశంలోనే బలి అర్పించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టడం ప్రారంభించారండి. ఎక్కడ కడితే అక్కడ బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు. బలిపీఠాలు కట్టి ఏం చేస్తున్నారు? బలి చేస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఎందుకని? దేవునికి కాదండి. దేవునికి బలి ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నారు? ఎప్పుడైతే వీరు అన్యజనులు ఆచారాలు అభ్యసించడం మొదలుపెట్టారో ఆ దేవతలకు మీరు ఏం చేశారో తెలుసా? బలి ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే దేవుడు దహన బలి అడగలేదు పిల్లల్ని. మీరు ఎవరికి దహన బలిగా ఇచ్చేస్తున్నారు? వీరు ఎవరికి దహన బలిగా అర్పిస్తున్నారంటే ఇదిగో పక్కన ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నెరవేరుస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి పని అండి! ఎంత భయంకరమైనటువంటి పని! దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలం, సంతానం, వారి యొక్క కుమారుడు, వారిని ఏం చేస్తున్నారు తెలుసా? ఇక అగ్నిలోనే తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారు?
బూడిద చేసేస్తున్నారు, బలిచ్చేస్తున్నారు దేవునికి. అంతగా ఇచ్చింది దేవుడి సంతానం. దేవుడు ఇశ్రాయేలుతో ఏమన్నాడు? వారికి నా మాటలు చెప్పవయ్యా. వారు కూర్చున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు పండుకున్నప్పుడు వారికి ఈ మాటలు చెప్పు, వారికి ఈ మాటలు చెప్పు. వారందరినీ ఏం చేయాలి? నా చిత్తాన్ని, నా ఆజ్ఞలను, నా ఇష్టాన్ని పాటించేవారుగా వారందరూ కూడా నువ్వు మలచాలి. త్రోవలు నడిచినప్పుడు వారికి ఈ మాటలు చెప్పు, పడుకున్నప్పుడు ఈ మాటలు చెప్పు. ఇగో నా నుండి వేరు చేయకుండా నువ్వు వాళ్ళని నా కొరకు పెంచు అనేటువంటి మాటలు చెప్పినప్పుడు అలాంటి చిన్నపిల్లలను తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారండి? బలిచ్చేస్తున్నారు. వీళ్ళు బలిచ్చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? దేవుడికి చాలా కోపం రేగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు అన్నింటినీ మనం చూసినప్పుడు దేవునికి కోపం రేగి దేవుడు ఏం చేస్తుంది తెలుసా? వీరందరినీ కూడా శిక్షించడానికి ఒక కాలం ఆయన నిర్ణయించాడు. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో కాలము సమీపించుచున్నది, కాలము సమీపించుచున్నది. ఎక్కడెక్కడైతే మీరు నా కోపాన్ని పుట్టించే పనులు మీరు చేశారో ఆయా ప్రదేశాలన్నింటినీ నేను ఏం చేస్తాను? అగ్ని చేత తగలబెడతాను. నేను ఏ ఏ ప్రదేశాల్లో నా కోపాన్ని పుట్టించాలో ఆయా ప్రదేశాల్లో వాటిని అన్నింటినీ కూడా నేను తగలబెట్టేస్తాను. నేను దేనిని విడిచిపెట్టాను. దానికి ఏమన్నాడు? ఇదిగో కాలం సమీపిస్తుంది, దానికి కాలం సమీపిస్తుంది, దానికి కాలం సమీపిస్తుంది. ముందు జరిగినటువంటి చరిత్రలో జరిగినటువంటి విషయాలను మనం ఆలోచించాలి. ముందుకు వెళ్దామండి, వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి వాళ్ళని గురించి మనం ఆలోచన చేద్దాం. రాజులు మొదటి గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేద్దామండి. రాజులు మొదటి గ్రంథం, క్షమించండి, రెండవ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయం 10వ వచనం. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని ఉలేకునకు అగ్నిగుండము దాటించకుండానట్లు బెన్హిన్నోము అను లోయలో ఉన్న తోఫెతు అనే ప్రదేశమును అతను ఏం చేశాడు? అపవిత్రం చేశాను. ఎవరు అపవిత్రం చేశారు? ఎందుకని? ఎవరు అపవిత్రం చేశారు? ఎవరు అపవిత్రం చేశారు తెలుసా? ఆహాజు అపవిత్రం చేశాడు. ఇంకా ముందుకు వెళ్తే మనకి అర్థమవుతుంది. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు తెలుసా? యోషియాకి దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? అతడు ఏం చేశాడో తెలుసా? నీ ముందున్నటువంటి నీ తండ్రి చేసిన పని ఏంటో తెలుసా? ఉన్నత స్థలముల్లో అతడు ఇంకో బలిపీఠములు కట్టాడు. కుమారులే కానీ కుమార్తెలే కానీ ఎవరికి దహన బలిగా అర్పిస్తున్నారు? మొలేకు అన్నది ఎవరి దేవత? మొలేకు అన్నది అమ్మోనీయుల దేవత. ఈ అమ్మోనీయుల దేవతకు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? బలిపీఠములు కట్టి బలి అర్పిస్తున్నారు. ఏంటండి ఇలా అయిపోయారు ఇశ్రాయేలీయులు? వీరికి కాపాడింది ఎవరు? దేవుడు. వీరిని కానాను దేశం నడిపించింది ఎవరు? దేవుడు. వీరిని సంరక్షిస్తుంది ఎవరు? దేవుడు. వీరి మీదకు యుద్ధం వస్తే ఎవరు వీరిని కాపాడుతున్నారు? దేవుడు. వీరికి కోపదలు ఇచ్చేది ఎవరు? దేవుడు. వీరికి ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. శ్రేష్టమైనటువంటి నేల ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇన్ని చేసిన దేవుని మీద ఏముండాలి చెప్పండి? భయభక్తులు ఉండాలా? అవసరం లేదా? దేవుడు ఇన్ని చేసిన తర్వాత దేవుడి మీద భయభక్తులు ఉండాలా లేదా? భయభక్తులు లేకుండా దేవుడు అనే విషయాన్ని ఏం చేశారు? పక్కన పెట్టేశారండి. దేవుడనే క్యారెక్టర్నే పక్కకి పెట్టేశారు. ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవడం మానేశారు. ఎవరనుకుంటున్నారు? మళ్ళా వీళ్ళు రాజులండి, రాజులు. దేవుడు ప్రజల్ని పరిపాలించడానికి నిర్ణయింపబడినటువంటి రాజులు ఏం చేశారు తెలుసా? ఇగో దేవునికి కాకుండా చేసి పడేశారండి. దేవుడికి కాకుండా చేసి పడేశారు. ఇదిగో బెన్హిన్నోము లోయలో ఆ ప్రదేశంలో
తోఫేతు అనేటువంటి ప్రదేశంలో తమ కుమార్తెలను తమ కుమారులను ఇంకో మెలేకు అనేటువంటి దేవతకి వీరు బలి అర్పించడానికి ఏం చేశారో తెలుసా? ఇంకో ఆ ప్రదేశంలో బలిపీఠమును కట్టి దానిని అపవిత్రపరిచారు. యూదులందరూ కూడా అపవిత్రమైపోయారు. ఎప్పుడైతే వీరు ఆజ్ఞలను విడిచిపెట్టారో, దేవుడి మాటలు పక్కన పెట్టారో, అన్యజనుల ఆచారాలను అభ్యసిస్తున్నారు, ఇతర దేవతల వైపు, ఇతర దేవుళ్ళ వైపు వీరి యొక్క ఆలోచన ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాయో వీరి యొక్క హృదయం అంతా కూడా ఏమైంది? చెడిపోయింది. హృదయం అంతా కూడా చెడిపోయింది. అంతే కదండి, ఏ కార్యక్రమాలు అయితే దేవునికి ఇష్టం ఉండవో అవన్నీ కూడా ఏం చేస్తున్నారు? తూచా తప్పకుండా పాటిస్తున్నారండి. ఇష్టమైన కార్యక్రమాలు దేవునికి అవన్నీ చేస్తున్నారండి. అంతే కదండి. ఏంటి, ఒక మనిషి దహనం అవడం వలన అందులో నిజంగా మనం మాట్లాడుకుంటే అందులో మంచి ఉందా చెడు ఉందా అంటే సహజంగా మనం చెప్పచ్చు అందులో చెడు ఉంది, కానీ మంచి ఏమాత్రం లేదు. ఈ మధ్యలో కొంతకాలం ముందు తమ కుమార్తెలు ఏం చేశారు? బలి చేసేటువంటి ఘటన కొన్ని మనకి జరిగినాయి. ఎక్కడ? మదనపల్లె అనేటువంటి ప్రాంతంలో ఒక ఘటన జరిగింది. ఇగో వారు చదువుకున్నటువంటి తల్లిదండ్రులు, మళ్ళీ కాలేజీలో వారు, కాలేజీ కూడా కాదు, కాలేజీలో వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీలో మళ్ళా వాళ్ళు విద్యార్థులకు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు మళ్ళా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేశారు? తమ పిల్లల్ని ఏం చేశారు? బలిచ్చేశారండి. ఎవరో చెప్పిన మాటలను బట్టి బలిచ్చేసి తమ కుమార్తెలు మరలా బ్రతుకుతుంది, మరలా వచ్చేస్తుంది అనేటువంటి ఒక పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళు తిరిగి రాలేదు, ఎప్పటికీ కూడా తిరిగి మరలా రారు. ఆ ఘటన విన్న వెంటనే కూడా అందరూ కూడా అవాక్కైపోయారు. ఏంటి ఇలాంటి ఘటన ఏంటి? ఇలా దేవుడు ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎవరు చెప్పాడు, ఇటువంటి మూఢనమ్మకాలను మీరు నమ్మొద్దు అనేటువంటి వాస్తవాలను ప్రజల్లోనికి తీసుకొచ్చారు. అయితే ఇలాంటివి ఏమి కూడా ఆగలేదు. ఏంటి, ఎంత ఆధునిక కాలంలో కూడా ఇప్పుడు ఎలా ఉంది టెక్నాలజీ, ఏది మంచో ఏది చెడో కూడా బాగా తెలుసా తెలియదు చెప్పండి? తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. ఏది మంచో ఏది చెడో తెలిసిపోతుంది. మరి అటువంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఏంటని చెప్పేసి సమాజం అంతా అవాక్కైపోతుంది. అట్లా చూడగానే అంటే పిల్లల్ని, కన్న బిడ్డల్ని తమ చేతులతో తామే చెప్పుకోవడమా? ఇది ఇప్పుడు వింత. ఒకనాడు ఏంటో తెలుసా? వాడుక. అలా చంపుకోవడం అనేది వాడుక. దేవుడికి, దేవతలకి బలివ్వడం అనేది వాడుక. ఎక్కడ జరిగిందయ్యా అంటే ఆనాడు ఏ దేశంలో అయితే దేవుడు వీరిని స్థాపించాడో అక్కడ జరిగింది. అమోరీలు, హిత్తీలు, యోబిసీలు, ఫిలిస్తీన్లు, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరనుకుంటున్నారు? ఇలాంటి ప్రజలు భయంకరమైనటువంటి ప్రజలు, పాపాన్ని జరిగించేటువంటి ప్రజలకు ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి ప్రజలు, ఈ జాతులు. దేవుడు ఏం చేశాడు తెలుసు? వాళ్ళందరినీ కూడా ఎలాగట్టి వీళ్ళు ఏం చేశాడు? అక్కడ నాటాడు. అందుకే అబ్రహాంతో అంటాడు, అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు. అబ్రహాము, వాళ్ళ అక్రమం సంపూర్ణమైనప్పుడు నేనేం చేస్తాను? మీ తరంలో ఉన్నటువంటి ప్రజల్ని నేను ఈ ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి నేను అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తాను. ఎందుకంటే వాళ్ళ అక్రమం ఏమవుతుంది? అప్పుడు సంపూర్ణం అవుతుంది. అమోరీల అక్రమం అప్పుడు సంపూర్ణం అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు చేసేటువంటి చెడు పనులను బట్టి, వాళ్ళు చేసేటువంటి చెడు కార్యక్రమాలను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఉండకుండా తుడిచేశాడు. ఇప్పుడు అంటారు ఏంటి, ఇలాంటి వాళ్ళు ఏం చేయకూడదు? బ్రతికి ఉండనివ్వకూడదు. ఇలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదండి. ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా ప్రమాదం. వీళ్ళు చూసి మరికొంతమంది నేర్చుకుంటారు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఇలాంటి వాళ్ళు ఉండకూడదని దేవుడు ఎప్పుడు అనుకున్నాడో తెలుసా? ఆనాడు కాలంలో. అందుకే ఏమన్నాడు తెలుసా? అలాంటి వారు ఎవరైనా కనబడితే ఏం చేయమన్నాడు? రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయమన్నాడు. సోదిగత్తైనా, కన్నపిశాచాలు కలదైనా ఎవరైనా ఉంటే
ఇగో ఎవరైనా తమ కుమార్తెలను అగ్నిగుండం దాటిస్తే వారందరూ కూడా ఏం చేయాలి? రాళ్లతో వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి వాళ్ళని చంపేయాలి. అంతే, అంత భయంకరం. వాళ్ళని చంపలేదనుకోండి, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. అటువంటి ఘోరాతి ఘోరమైన కార్యక్రమాలు అన్యజనుల్లో జరిగాయి. దేవుడు దాన్ని సహించలేదు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? తన పిల్లల మధ్య జరుగుతున్నాయి. ఇప్పుడు బయట ఎక్కడో జరగడం లేదు, తన పిల్లల మధ్య ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు దేవునికి కోపం మండదా? ఒకసారి ఆలోచించండి. దేవునికి కోపం మండదా? దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి పనులు చేశారు ఎవరో? ఇశ్రాయేలీలు, యూదులు. ఇశ్రాయేలీలు, యూదులు చెప్తున్నాడు. ఇదిగో మెలేకు అనేటువంటి దేవతకి తమ పిల్లల్ని బలిగా అర్పించి ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ఏం చేశారు? పవిత్రపరిచారు. అక్కడ బలిపీఠాలు కట్టారు, ఆ దేవతను పెట్టారు. అక్కడ ఆ దేవతకి ఏం చేశారు? పూజ చేయడం ప్రారంభించారు. ఇంతకీ ఈ దేవత వీళ్ళని ఐగుప్తు దేశం నుండి ఏమైనా బానిసత్వం నుండి తీసుకుని వచ్చి రక్షించిందా? ఈ దేవత ఐగుప్తు దేశం నుండి ఏమైనా తీసుకుని వచ్చి రక్షించిందా? లేదే. ఏమైనా ఆలోచన ఉందండి వీళ్ళకి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? ఈ దేవత. ఆలోచన లేదే. మా పితరులు ఇక్కడ ఉన్నారు, ఇంత శ్రేష్టమైన నేలను అనుభవిస్తున్నారంటే ఇది ఇచ్చింది ఎవరు అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఏమైనా ఉందా? లేదే. ఆనాడే కాదండి, ఈనాడు కూడా లేదు. ఏమనుకుంటున్నారు? మీ నమ్మిన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నారండి. ఆలోచించట్లేదు. ఎందుకంటే మనం పుట్టించింది ఎవరు, మనకు జన్మనిచ్చింది ఎవరు, ఈ లోకానికి పంపించింది ఎవరు అనేటువంటి ఆలోచనలో మనకి ఏమైనా కలుగుతున్నాయా? అసలు నేను నమ్మిన దేవుడు అసలు దేవుడేనా? ఒకసారి టెస్ట్ చేసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలా, నేను నమ్మిన దేవుడు దేవుడేనా అనేటువంటి పరిశోధన ఎప్పుడైనా మనిషి కలిగిందంటారా? లేదండి. కలగలేదు కనుక మనిషిలో మార్పు లేదు. కలగలేదు కనుక ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. కలగలేదు కనుక జాగ్రత్తగా ఆలోచించాలి సుమా. పొరపడకూడదు, దేవుని విషయంలో తప్పు చేయకూడదు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో తప్పటడి చేయకూడదు. జాగ్రత్తగా మనం గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. అంతే కదండి. ఇంకా వెనక్కి వెళ్తే 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం అండి. 8వ వచనం. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండేది. ఇక ఎవరినైతే వెళ్ళగొట్టాడో వారి కట్టడలు, ఇశ్రాయేలు రాజులు ఏవైతే పెట్టారో ఆ కట్టడలను ఇశ్రాయేలీలు అనుసరించేవారంట. అంతేకాదు, మరి ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి ఎక్కడ వచ్చింది కపటం? దేవుడి విషయంలో కపటంగా ప్రవర్తించారా? దేవుడిని మోసం చేశారా? దేవుడికి అన్యాయం చేశారా? ఎవరే బాబు ఇంతకేళ్ళు? ఎవరో తెలుసా? ఇంకో ఎవరు ముందున్నారు కొంతమంది. ఎవరాల్లో? చరిత్రలో ఇశ్రాయేలు వృత్తాంతం మనకు కనబడుతుంది. ఇదిగో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు వచ్చిన వచ్చేంత వరకు సుమారుగా 2000 సంవత్సరాల పాటు వీరి యొక్క ఉనికి లోకానికి కనబడుతుంది. ఇశ్రాయేలీలు వీరిని చూస్తే మనకి చాలా పాఠాలు నేర్చుకోవాలి, చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడి విషయంలో ఎలా కపటం కలిగి ప్రవర్తించారో తెలుసా? కపటం కలిగి ప్రవర్తించి దుర్బోధలు బోధించి 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవులు వచ్చినప్పుడు, బైబిల్ మన చేతికి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? ఇదే దుర్బోధ అనుకున్నాం. ఇతను దుర్బోధకుడు అండి, ఇతను మంచి బోధకుడు కాదండి, ఇతను వాక్యానుసారంగా ప్రవర్తించడం లేదండి, ఇతను చెప్పేది వాక్యానుసారం కాదండి అని నువ్వు నిర్ణయించుకుని ఇప్పుడు నువ్వు అనుకుని నాలుగు చేర్చుకుంటావు కదా. అయితే ఈ దుర్బోధ ఎప్పుడు జరిగిందంట? ఇశ్రాయేలీలు ఆనాడు ఏం చేశారో తెలుసా? దుర్బోధలు బోధించారు. దేవుడు సత్యమైన దాన్ని వారికి ఇస్తే వారు ఏం చేశారు తెలుసా? దాన్ని తిప్పేశారు. సత్యాన్ని మంచిస్తే ఏం చేశారు? మంచిని మలిచేశారు, మడత పెట్టేశారు. దాన్ని పక్కకు చూసి దాని స్థానంలో ఏం చేశారు? దుర్బోధన తీసుకొచ్చారు. చాలా ఉన్నాయండి. క్రైస్తవ్యం కూడా దుర్బోధలు చాలా ఉన్నాయి.
గమనించాలి దాన్ని. గమనించలేదనుకోండి వీళ్ళకి ఏమవుతుంది అన్నమాట, కాలం వీళ్ళకేమవుతుంది, అయిపోలేదు ఇక్కడ, అక్కడతో ఆగిపోతుంది. వీళ్ళకి ఏమవుతుంది, మరలా కాలం మరలా సమీపిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే డెడ్ లైన్ ఇచ్చాడో అలాగే ఇప్పుడు మన భక్తి జీవితంలో వారిని చూసిన మనం పాఠం నేర్చుకోకపోతే మనకు కూడా ఏముందన్నమాట, డెడ్ లైన్ ఉంది. మనకు కూడా డెడ్ లైన్ ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ జాగ్రత్తగా ఆలోచించారు. ఏమన్నాడు, ఇగో దుర్బోధలు బోధించి, దుర్బోధ ఏంటి, దేవుడు ఆ ధర్మశాస్త్రం దేవుడు చెప్పాడా ఇలా చేయమని ఏం చెయ్యక్కర్లేదండి. ఏం చేస్తే చాలు, ఏం చేస్తే చాలు పాటించట్లేదేంటి, వాళ్ళు చేయట్లేదేంటి, వాళ్ళు చేస్తే ఈ శిక్ష ఏమలేదు కానీ మనం చేస్తే వస్తుందా అని చెప్పి వీరు లోక ఆచారాలన్నింటినీ తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు, రాజులు కట్టడలుగా నియమించారు. అయ్యే ఆజ్ఞలు అయిపోయినాయి వీళ్ళకి. మీరు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏమైపోయింది, దీన్ని పక్కన పెట్టేశారండి. దీని అవసరం లేదు ఇశ్రాయేలుకి. దేవుడు ఏం చేశాడు తెలుసా, కోపాభిష్టుడు అయిపోయాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది సార్, హోషేయ, ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి రాజు హోషేయ రాజు కాలంలో జరిగింది. ఇశ్రాయేలుకి చెప్పాలంటే చివరి స్టేజ్లో ఉన్నారు ఇశ్రాయేలీ, యూదులు కాదు ఇశ్రాయేలీ. ఎందుకంటే 2 రాజ్యాలుగా ఉన్నారు వారు. దుర్బోధలు బోధి, ఇలాంటి బోధలు బోధించి ఏం చేశారు, ఇశ్రాయేలుని అందరినీ కూడా ఏం చేశారు తెలుసా, ఇంకో దేవుడు వైపుకు తిప్పకుండా ఇంకో లోకం వైపుకు తిప్పేశారు. అడవి గుడిసెల నివాసులను, ప్రాకారము గల పట్టణవాసులను తమ స్థలములు అన్నింటిలోనూ ఏం చేశారు, బలిపీఠాలు కట్టేశారు ఇశ్రాయేలీలు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇంకో యెరోబాము దగ్గర నుంచి ప్రారంభమైంది. యెరోబాము అనేటువంటి రాజు దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవుడు విడగొట్టాడో, యోధా బెన్యామీను 2 గోత్రాల ప్రజల్ని యూదులుగా, మిగిలినటువంటి 10 గోత్రాల ప్రజల్ని ఇశ్రాయేలీలుగా ఆయన గుర్తించి ఎప్పుడైతే 2 రాజ్యాలుగా ఆయన విభాగించాడో అప్పటి నుండి ఆయన చాలా బాధపడ్డాడు. యెరోబాము అనేటువంటి రాజును వారికి వారిని పరిపాలించు అని చెప్పేసి వారి మీదకి రాజుగా నిర్ణయించిన తర్వాత యెరోబాము ఏం చేసి తెలుసా, తిరిగి మళ్ళీ యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళనివ్వకుండా ఏం చేశాడు, షోమ్రోను అనే పట్టణంలోనే బలిపీఠాలు కట్టించాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళలేదు, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైతే నా నామాన్ని ఉంచుతానో, ఏ నామంలో మోకరించి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానో, నా జనులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడికైతే వచ్చి తగ్గించుకుని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకిస్తాను అనేటువంటి మాటలు పలికాడో ఆ దేవాలయంలోనికి వెళ్ళకుండా ఎవరు అడ్డుకున్నారు, ఇశ్రాయేలీని రాజులు అడ్డుకున్నారు. అది యెరోబాము దగ్గర నుంచి ప్రారంభమైంది. యెరోబాము దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ బలిపీఠాలు కట్టడం ఆగలేదు. ఏమైనా అలా కొనసాగింపబడతానే ఉన్నాయి. మరొక రాజు వస్తున్నాడు, మరొక బలిపీఠాలను కడుతున్నాడు, మరొక రాజు వస్తున్నాడు, మరొక బలిపీఠాలను కనబడుతున్నాడు. ఏంటయ్యా ఇన్ని దేవతలు, ఇన్ని దేవుళ్ళు, ఇంతమంది భక్తులు. మరి మన అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఏమైపోతాడో ఎప్పుడైనా ఆలోచన ఉందా? ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కన్న తండ్రి ఎవరు అనేటువంటి ఆలోచన, మనం రక్షించేది ఎవరు, మనం కాపాడుతుంది ఎవరు అనేటువంటి ఆలోచన ఎవరు లేదు, ఇశ్రాయేలీకి లేదు. పైగా వీళ్ళు ఎవరు, దేవుని పిల్లలు, ధర్మశాస్త్రం వీరి దగ్గర ఉంది. కానీ దేవుడు అనేటువంటి విషయాన్ని మీరు పక్కకు పెట్టేశారు. ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి, దేవతా స్తంభములను నిలిపి, విగ్రహాలను ఎవరు నిలబెట్టారు, ఇశ్రాయేలీలు అండి. ఇశ్రాయేలు ఏం చేస్తారు తెలుసా, విగ్రహాలను నిలబెట్టారు. విగ్రహాలను, నేడు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అనేది. తర్వాత 2వ ఆజ్ఞ ఏమన్నాడు, దేని రూపాన్నైనా విగ్రహంగా చేసుకోకూడదు. మీరు ఏం చేశారు, ఏమైనా అర్థమవుతుంది నేను చేసే కార్యక్రమం వీళ్ళకి ఏమైనా తెలుస్తుందంటారా? వీళ్ళకి చేసే కార్యక్రమం వీళ్ళకి ఏమైనా తెలుస్తుంది? ఎంత భయంకరమైనటువంటి పాపం ఉన్నారు చూడండి ఇశ్రాయేలీ. ఎత్తైన స్థలములు అన్నింటిలోనూ, కొండల మీదనేమి, సకల విధమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహం నిలబెట్టి, దేవతా స్తంభములు నిలిపి, తమ ఎదుట యెహోవా
తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు వాడుక చొప్పున ఉన్నత స్థలంలో ధూపం వేయించు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించిరి. ఇశ్రాయేలీయులు చేశారు. వీళ్ళని బట్టి ఎవరు నేర్చుకున్నారు? ఇప్పుడు యూదులు నేర్చుకున్నారు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి ఎవరు నేర్చుకున్నారు? ఇవన్నీ కూడా ఈ చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి యూదులు కూడా ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నారండి. ఏమైపోయారు చెప్పండి? దేవుని పిల్లలు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నాశనం అయిపోయారండి. దేవుని పిల్లలు నాశనం అయిపోయారు. దేవుని పిల్లలు పాడైపోయారు. తనకు కాకుండా పోయారు. ఇంకా దేవుడు ఉండబట్టలేక ఆయన కోపాన్ని అంతా ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీయుల మీద ఆయన కుమ్మరించాడు. ఏం చేశాడంట? 18వ వచనం. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యోధా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. ఎవరు శేషించి ఉన్నారు? యోధా గోత్రం ఒకటే శేషించి ఉంది. ఇశ్రాయేలు అందరినీ ఏం చేశాడు? ఇశ్రాయేలు అందరినీ ఏం చేశాడు తెలుసా? అష్షూరు రాజు చేతికి అప్పగించాడు. ఇదే 17వ అధ్యాయం కింద వచనం మీకు కనబడుతుంది. 17వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం మీరు చూస్తే అష్షూరు చెరకు వెళ్ళిపోయారు ఇశ్రాయేలు అష్షూరు రాజు చేతి కిందకి వీళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? ఇగో వీరు చేసినటువంటి క్రియలను బట్టి, వీరు చేసినటువంటి పాపాన్ని బట్టి, దేవుడి మాట వినకపోవడాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతో మంది ప్రవక్తని నేను పంపించాను. ఎవరు వచ్చారు? ఎలియా వచ్చాడా? ఏం చెప్పాడు? ఆకాశం నుండి అగ్ని కురిపించినప్పుడు వీళ్ళు ఏమన్నారు చెప్పండి? యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఏలియా పంపించినప్పుడు మాట విన్నారా అంటే విన్నారు. అప్పుడే తర్వాత ఏమైంది? తర్వాత మీరు మర్చిపోయారండి. అప్పుడే అన్నారు. ఎందుకు? ఏమన్నారు? ఇంకో ఆయన నిజమైన దేవుడు, ఆయన మమ్మల్ని రక్షించినవాడు, ఆయన మమ్మల్ని కాపాడేవాడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు? ఈ మాట చెప్పినటువంటి ఇశ్రాయేలు మన కొంతకాలం గడిచినప్పటికీ ఏమైపోయింది చెప్పండి? మరలా మార్గం నుండి తొలగిపోయారు. దేవుడు చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి మంచి పనులు ఇంకేమీ గుర్తులేవండి. ఆయనకేమీ గుర్తులేదు. నాకు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఎప్పుడు? ఆదివారం దేవుడి సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు అన్నీ గుర్తొస్తాయండి. అంతేనండి. ఆదివారం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు అన్నీ గుర్తొస్తాయి. మళ్ళీ చర్చ అయిపోగానే ఇంటికి పోగానే ఏమైనా గుర్తుంటాయా? గుర్తుంటే ఆయన బతుకుతాం, మనం బతుకుతామా? చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, చర్చిలో లేనప్పుడు ఒకలాగా మనం బతుకుతామా? బతకము. చర్చిలో ఉన్నప్పుడు అబ్బా ఏమీ వద్దండి లోకంలో అని అంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ మనకే కావాలి. ఏం కావాలి? అన్నీ మనకే కావాలి బయటికి వెళ్ళిన తర్వాత. ఒకనాడు ఇశ్రాయేలీయుల్ని చూస్తుంటే, ఇప్పుడు నీ జీవితాన్ని చూస్తుంటే తేడా ఏమైనా కనిపిస్తుందా దేవునికి? ఏం లేదు. తేడా ఏమీ కనిపించలేదు. ఒకనాడు ఇశ్రాయేలు చూశాడు, వాళ్ళు అంతే. దేవుడు ఏదైనా కార్యక్రమం చేస్తే దేవుడు గొప్పవాడన్నారు. తర్వాత దేవుని పట్టించుకొని మన పక్కన వేశారు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తు వస్తున్నాడు. తర్వాత మరలా వారికి దేవుడు గుర్తులేడు. మన లోకంలో కలిసిపోయారు, లోక ఆచారంలో కలిసిపోయారు. ఈనాడు క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి. ఏం మార్పు ఏమీ లేదు. చర్చిలోకి వస్తే దేవుడు, చర్చి బయట దేవుడు లేదు, ఇంకేమీ లేదు. బైబిల్ ఇంటికి తీసుకుని పక్కన పడేస్తారు అంతే. ఇంటికి తీసుకుని వెళ్ళి బైబిల్ పక్కన పడేస్తారు. ఇంకా దాంతో వాళ్ళకి సంబంధం ఏముండదు. దేవుడు ఇచ్చినటువంటి నియమ నిబంధన, తోటి వారిని ప్రేమించాలనేటువంటి మనస్సు. ఈ లోకంలో పరదేశీయులుగా, యాత్రికులుగా బ్రతకాలనేటువంటి తపన ఇవేమీ కనబడవు. లోకంలోకి వెళ్తే ఏమైపోతారు? లోకంలో మనం నిలిపి అయిపోతారు. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టాడు కదా. ఒకనాడు వారి జీవితాలను చూస్తుంటే ఏం చెప్తున్నాడు? తెలుసా? కీడు మామూలుగా రప్పించడంట. ఎలా రప్పిస్తారంట? వినువారు చెవులు గింగురుమనేంత కీడు ఏం చేస్తాడు ఆయన? యోధా నివాసులకు, యెరూషలేము నివాసులకు ఆయన రప్పిస్తాడు. ఆయన
మైండ్ బ్లాక్ అయిపోతుంటారు కదా, ఉంటుంది లేదా? బాగా అలవాటండి లోకానికి. చెవులు గింగురు అంటే వినలేరు, ఇంకా వినలేరు. చెవులతో ఆ మాటలు ఆ ఘోష వింటే ఏమైపోతుంది సార్, అక్కడికక్కడ గుండాగి చచ్చిపోతారు. అలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఎవరికే? ఇశ్రాయేలు. అలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి. అందుకే చెప్తున్నాడు దేవుడు, డెడ్ లైన్, మీకు కాలము సమీపించింది, ఇశ్రాయేలు మీకు కాలం సమీపించింది అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చూద్దామండి ఏమన్నాడు. ఆయన తన సముఖము నుండి ఇశ్రాయేలీలు అనేటువంటి 10 గోత్రాల ప్రజలను ఏం చేశాడు తెలుసా? తుడిచిపాటేశాడు. 5వ వచనం, అష్షూరు రాజు దేశమంతరం మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోను ముట్టడించాడు. హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరం నందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి, ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు అష్షూరు దేశంలోనికి చెరగెళ్ళిపోయారు. ఇక మిగిలినటువంటి ప్రజలు ఎవరయ్యా అంటే యూదులంగా మిగిలి ఉన్నారు. ఇక ఎవరో కూడా మిగిలి లేరు. జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా వీరి దగ్గర నుంచి పాఠం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు దేవుని మాట వినలేదో, దేవుని చిత్తానుసారంగా మీరు ఎప్పుడైతే ప్రవర్తించలేదో, మీరు అందరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకో తమ పిల్లల్ని బలిపీఠాలను దాటించారు, అగ్నిగుండంలో వీరిని కాల్చివేశారు, అన్య దేవతలకు బలిగా అర్పించారు. వాళ్ళు చేసినటువంటి క్రియలు అని చెప్తున్నాడు. ఆకాశ రాణికి ఏం చేశారు? స్త్రీలు పిండి వంటలు. ఎవరు చేశారు పిండి వంటలు? ఆకాశరానికి. వారి తోపాలు, వారి పిండి వంటలు. పిల్లలు వారి గురించి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ వారి గురించి మాట్లాడిన తెలుసా? భయంకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. భయంకరమైన ఏ పని చేస్తున్నారు అసలు ఏమైనా అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇశ్రాయేలుకి ఏమైనా అర్థమవుతుందంటారా? అంటే ఆలోచిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఇవన్నీ చూసిన తర్వాత ఆలోచిస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? అంటే వాళ్ళల్లా మన జీవితాలు ఉండకూడదు అనేటువంటి ఏమైనా అనిపిస్తుంది మీకు? వాళ్ళల్లా మన జీవితాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఏమైనా కలుగుతున్నాయా? కలగాలి. లేదంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎవరికి అప్పగిస్తాడో గుర్తుండాలి. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సాతానికి మనల్ని అప్పగిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలుని ఎవరికి అప్పగించాడు? అష్షూరు రాజుకి అప్పగించాడు. ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. అంతకుముందు పక్కన ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సిరియన్ల చేతికి అప్పగించాడు. ఐగుప్తుల చేతికి అప్పగించాడు. కొంతమంది రాజుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు శాశ్వత కాలం సాతాను చేతికి అప్పగించబోతున్నాడు. వెళ్ళక ముందే నువ్వేం చేయాలి? కాలము సమీపిస్తుంది. నీ డెడ్ లైన్ దగ్గరకు వస్తుందంటే నువ్వు ఎలా ఉండాలి? వణికిపోవాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. వణికిపోవాలి. కాలం సమీపిస్తుంది. ఏ కాలం ఇది? మంచి జరిగే కాలం కాదు. ఏ కాలం ఇది? పోయే కాలం. వదకాలం. మాటలు వింటా ఉంటే కొళ్ళు తిరిగి అక్కడే ఉండిపోతారంట ప్రజలు. గింగురు వినంత కీడు. ఆ మాట వినడానికే భయంకరం. ఇంకేం చేస్తారు తెలుసా? ఎక్కడైతే దేవుడు నేను ఉంటాను అని సొలొమోనుతో చెప్పాడు, అక్కడ ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఆ యెరూషలేము దేవాలయంలోనే వీళ్ళు బలిపీఠాలు కట్టారు. ఎక్కడ కట్టారు అనుకుంటున్నారా? బలిపీఠాలు బయట కట్టడం వేరు. బెనిహిన్నోము లోయ కానివ్వండి, షోమ్రోను కానివ్వండి, అరణ్యంలో ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి ప్రదేశంలో కానివ్వండి, వీళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, అన్ని చోట్ల బలిపీఠాలు కట్టారు. చివరికి ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పవిత్ర స్థలాన్ని కూడా ఏం చేశారు? అక్కడ తీసుకొచ్చి అక్కడ కూడా బలిపీఠాలు కట్టి ఎవరికి బలి అర్పించారు? అన్య దేవతలకే బలి అర్పించారు. సహిస్తాడా దేవుడు? దేవుడు సహించడు. అందుకే భయంకరమైనటువంటి శిక్షను వీరికి విధించాడు. ప్రియులారా,
23వ తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సుముఖము నుండి ఆయన వెళ్ళగొట్టాడంట. తన ప్రవక్తలైన సేవకుల ద్వారా సెలవిచ్చాడు. ఆయన సుముఖం నుండి వారిని వెళ్ళగొట్టేశాడు. అష్షూరు దేశంలోనికి చెరగని పోబడి నేటి వరకు వారు అచ్చటే ఉన్నారు అన్నాడు. నేటి వరకు వారు అచ్చటే ఉన్నారు, అక్కడే ఉండిపోయారు. ఆ దేశంలోనికి ఏం చేశారు? చెరగా అప్పగించారు. చెరలోనికి వెళ్ళిన వాడికి ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? చెరలోనికి వెళ్ళిన వాడికి ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? చెరలోనికి వెళ్ళావంటే నువ్వు బానిసగా వెళుతున్నావు. బానిసగా వెళ్ళావంటే వాడు చెప్పిన ప్రతి పని నువ్వు చేయాలి. వాడు చెప్పిన ప్రతి పని నువ్వు చేయాలి. కోళ్ళు ఒక్కమంటే కోళ్ళు నొక్కాలి, బట్టలు ఒక్కమంటే బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమంటే గిన్నెలు తోమాలి. బానిస బతుకులు ఏంటి చెప్పండి? ఎలా ఉంటాయి? మంచి మెత్తటి పొరుగు మీద తీసుకెళ్ళి పొరుగు పెట్టరు కదా, పొరుగు పెడతారు బానిసల్ని. ఎలా చూస్తారండి బానిసని? ఎలా చూస్తారు? మారు మాట మాట్లాడుతూ గొప్ప పగిలిపోతుంది అంతే. ఏం చేస్తారు చెప్పండి? లాగి పెట్టి కుట్టేస్తారు. ఇంకా అందులో డౌట్ లేదు. ఇంకా బానిస మా మీద పడుతుందండి. మేము చెప్పిన ప్రతి పని మీరు ఏం చేయాలి? చెయ్యాలి. ఎందుకంత కరం పట్టింది వీళ్ళకి? ఈ కరం ఎందుకు పట్టింది? దేవుని మాట వినకపోవడం వలన. దేవుని మాట వినకపోవడం. బానిసలకి వెళ్ళారు, చెరలోనికి వెళ్ళిపోయారా? మీరు చెరలోనికి వెళ్ళిపోయారంటే దేవుడు వాళ్ళ చెరకు అప్పగించారంటే అర్థం ఏంటో తెలుసా? వారి జీవితాలు అక్కడతో ఇంకా ఆగిపోయినాయి. వారి జీవితాలకి అక్కడతో ఆగిపోయినాయి. స్వేచ్ఛ లేదు వారి జీవితాల్లోని. చూశాడు 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 ఎంతమంది రాజులు వీళ్ళు పరిపాలించారు? సుమారు 19 మంది 18 మంది రాజులు వీళ్ళు పరిపాలించారు. అయినా ఎవరిలోనూ కూడా మార్పు ఏమీ కలగలేదు. నిన్ను కూడా అంతే. చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఏం చేస్తాడు? ఏదో రోజు తీసుకుని వెళ్ళి ఎవరికి అప్పగించేస్తాడు? సాతానికి అప్పగిస్తాడు. ఒక్కసారి సాతానికి కానీ అప్పగించాడంటే విడుదల చేయడానికి ఎవరి వలన కాదు. ఇశ్రాయేలును చూస్తున్నావు నువ్వు. నీ జీవితాన్ని ఒకసారి తరచు చూసుకోవాలి. నా జీవితాన్ని ఒకసారి నేను చూసుకోవాలి. నా జీవితాన్ని నేను చూసుకోవాలి. ఎలా ఉంది నా బ్రతుకు? నా బ్రతుకు ఎలా ఉంది? ఇశ్రాయేలీయుల ఏమైనా వంకర ప్రయత్నాలు ఏమైనా చేస్తే, మనకు మానమే ఏమైనా చట్టాలు విధించుకుంటున్నామా? శాస్త్రాలు ఏమైనా రాసుకుంటున్నామా? ఇలా చెప్తే దేవుడు పర్వాలేదులే, దేవుడు ఒప్పుకుంటాడులే, దేవుడు కానిచ్చేస్తాడులే అని ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నామంటే నీ జీవితాన్ని ఒకసారి నువ్వు విశ్లేషణ చేసుకుని చూసుకోవాలి. దేవుడు ఆయాసకరమైన ఏమైనా నీలో కనబడితే దేవుడు నీ జీవితాన్ని సహించడం. దేవుడు నీ జీవితాన్ని సహించడం చెప్తున్నాడు. తర్వాత వచ్చినటువంటి మంచి మంచి రాజులు బలిపీఠాలన్నింటినీ కూల్చేశారు. చెడ్డ రాజులు ఏం చేశారు? మరలా వాటిని కట్టడం ప్రారంభించారు. కూల్చివేసిన రాజు ఎవరో తెలుసా? హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తర్వాత అధ్యాయంలో కనబడుతుంది. ఇలా చేయించినటువంటి బలిపీఠాలు అన్నింటినీ ఏం చేశాడు? పగలు కొట్టేశాడండి. ఇశ్రాయేల్లో దావీదు తర్వాత అంత మంచి రోజు లేడంట. దేవుడే చెప్తాడండి. తర్వాత హిజ్కియా దగ్గర నుంచి మరొకడు వచ్చాడు. ఎవరు? హిజ్కియా కుమారుడు. ఆ హిజ్కియా కుమారుడు గురించినటువంటి రాయబడిన ఒక మాటను మనం ఆలోచన చేద్దామండి. హిజ్కియా తర్వాత వచ్చినటువంటి కొంతమంది రాజులు ఉన్నారు. వారి గురించి ఆలోచన చేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి. మనష్షే అనేటువంటి రాజు ఏలన ఆరంభించాడు. యూదులను ఏలన ఆరంభించాడు. యెరూషలేములో 55 సంవత్సరాలు వెళ్ళాడు. అతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఏం చేశాడంట? తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలో ఏం చేశాడు? తిరిగి కట్టించాడు. బయలుదేవతలకు బలిపీఠాలు కట్టించాడు. దేవత స్తంభములు చేయించాడు. ఎవరయ్యా అంటే మళ్ళీ యూదులకు రాజు, యూదులు పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఏం చేశాడు తెలుసా? ఇంకో దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. దేవత స్తంభములు చేయించాడు. బలిపీఠాలు కట్టించాడా? ఎవరికి బలి అర్పించడానికి? ఇతర
ఇంకేం చేశాడంట చూడండి, యెరూషలేమునందు ఆకాశ నక్షత్రాలన్నిటినీ కూడా పూజించి కొలిచాడు. మరియు నా నామం ఎన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలముల గురించి యెహోవా సెలవిచ్చానో అక్కడ ఉన్న యెహోవా మందిరమునందు అతడు బలిపీఠములు కట్టించాడు. ఎంత ఘోరమైన కార్యక్రమం కనబడుతుందో చూడండి. ఏ స్థలంలో అయితే నేను ఉంటానని సెలవిచ్చాడో ఆ యెరూషలేము మందిరం ముందు ఇతను ఏం చేశాడు? బలిపీఠములు కట్టించాడు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించాడు. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రము చెల్లంగితనము వాడుక చేయవారిని కర్ణ పిశాచములతోను సోది గాండతోను సాంగత్యం చేయించు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడు. దానిని బట్టి చెప్తున్నాడు ఇర్మియా ఏమని? ఏ బెన్ హిన్నోము లోయలో తోఫేతు అనే ప్రదేశంలో నువ్వు బలిపీఠములు కట్టి నువ్వు బలిగా అర్పించావో అదే ప్రదేశం ఏమనబడుతుంది? వదలోయ అనబడుతుంది. అదే ప్రదేశాన్ని నేను ఎలా చేస్తాను? నేను పెంట గొప్పగా చేసేస్తాను. నేను వారి శవములు అక్కడే పాతి పెట్టబడతాయి. వారి శవములు అక్కడే పాతి పెట్టబడతాయి. ముగించుకుందామండి. దీని గురించినటువంటి కొన్ని మాటలు చూసి ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం చివరి అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికీ వీరి యొక్క శిక్ష మనకు కనబడుతుంది. వీరి యొక్క శిక్ష 17వ వచనం అండి. 36వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే పరిశుద్ధ మందిరంగా ఉన్న ఆ మందిరంలోనే ఏం చేశాడు? వారి యవనస్తులను ఏం చేశాడు? ఖడ్గం చేత సంహరించాడు. ఎవరు ఏమైపోయారు? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు. ఎందుకంటే వృద్ధాప్యంలోకి వస్తే కొంచెం ఎవరు బాధపడరండి, అంతేనండి. చిన్నపిల్లలు అనుకోండి, చనిపోయాడు అనుకోండి, వాళ్ళ గురించి చాలా ఏడుస్తారండి. ఎందుకు? వాళ్ళకి జీవితం ఇంకా చాలా ఉంది. ఈ బ్రతుకు ఇప్పుడుదో ముగిసిపోయింది అనేటువంటి బాధ కలుగుతుంది. కొంచెం యవ్వన దశలో ఉన్నారనుకోండి, నాకంటే దేవుని కూడా వదలరండి. ఏమంటారు? పోయి నా బిడ్డ దొరికాడా నీకు? అలా పక్కింటి అవడదు కదా, ఆడిని తీసుకెళ్ళిపోవచ్చు కదా, నా బిడ్డనే తీసుకెళ్ళిపోయావా? ఎవరు అడిగితే నీ మాట్లాడండి? దేవుడిని అడిగితే. ఇంక ఎవరంటే లోకు అంటే ప్రపంచంలో దేవుడే లోకువా? ఎందుకు లోకువా? ఎన్ని తింటే ఏం మాట్లాడదు కదా, అంతేనా? అమ్మ పక్కమ్మ నువ్వు ఒకటి మాట్లాడావు, ఎన్ని మాట్లాడితే 100. నువ్వు ఒకటి మాట్లాడితే 100 మాట్లాడితే, ఆవిడ ఒకటి మాట్లాడితే ఏళ్ళో 100 మాట్లాడతారు. ఎన్ని మాట్లాడినా తేడా ఉన్నవాడు ఎవరయ్యా అంటే ప్రపంచానికి ఎవరు? ఒకే ఒక ఆయన. ఎవరైనా? దేవుడు. ఎన్ని తిట్టినా ఏం మాట్లాడండి, ఎన్ని చేసినా ఏం మాట్లాడండి, ఎన్ని పాప కార్యక్రమాలు చేసినా ఏం మాట్లాడండి. ఏంటి? ఎందుకు దేవుడు అలా ఉన్నాడు? అలా ఉంటాడు దేవుడు. ఒక్కసారి ఏం చేస్తాడు? ప్రతిదండన చేసేటువంటి సమయం వస్తుంది. అప్పుడేమవుతాడు మనిషి? తట్టుకోలేడు. ఆగిపోయాడు కదని దేవుడు చేతనందనం అనుకోకండి. ఆగిపోయాడు కదని దేవుడు తప్పు చేస్తే చూస్తూ ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన తక్కువగా అంచనా వేయకండి. ఇవన్నీ చేసినా నేను కేవలం నీ వంటి వాడినని నువ్వు అనుకున్నావు. నువ్వు ఇన్ని పనులు చేసినా ఆయన కూడా ఏమంటాడు? మనిషి చూస్తూ ఉంటున్నాడు ఆయన కూడా అని అనుకుంటావు. కానీ ఏం చేస్తాడు సార్? ఈ కార్యక్రమాలన్నిటినీ నీ కళ్ళుని ఎదుట ఉంచి వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను, నేను మిమ్మల్ని చీల్చేస్తాను, తప్పించువాడు ఎవడు కూడా లేకపోవును అంటాడు. ఇవన్నీ మన కళ్ళుని ఎదుట ఉంచి మనల్ని గద్దిస్తాడంట, చీల్చేస్తాడంట. అప్పుడు తప్పించేవాడు ఎవడో ఉండడు. ఇంకెక్కడికి వెళ్తావు? ఎస్కేప్ అవుతావు.
ఎక్కడికి ఎస్కేపోతావు? చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి కదా. దాక్కుంటారా ఎక్కడన్నా? దాక్కోవడానికి స్థలమే లేదండి ప్రపంచంలోని. శరీరంలో ఉన్నంత మాత్రాన్ని దాక్కోవడం. పోలీసులు దొరకకుండా ఏం చేస్తారు? దొంగలు తప్పించుకుంటారు. ఈ దొంగలు కూడా ఎక్కడ దొరికిపోతారు? దేవుడి దగ్గర దొరికిపోతారండి. పోలీసులకు తప్పించుకునే ఈ దొంగలు ఎక్కడ దొరికిపోతారు? దేవుడి దగ్గర దొరికిపోతారు. దేవుడు వారికి ఇచ్చిన సమయం, ఆ కాలం పూర్తవగానే ఏం చేస్తారు? పట్టబడతారండి. ఇప్పుడు సోదరుడు, తమ కాలం ఎప్పుడు వచ్చినా నరులు ఎరగరు. తమ కాలం ఎప్పుడు వచ్చినా నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైనటువంటి వల. పాపం అప్పుడు దాకా ఏం చేస్తుంది? సముద్రంలో స్వేచ్ఛగా దిగుతుంది, అంతేనండి. దానికి ఎదురు లేదు. నచ్చింది తినొచ్చు, నచ్చింది చేయొచ్చు, అంతేనండి. దాని జీవితం, దాని ప్రపంచం అది, దానికి అదే ప్రపంచం. ఇంకా ఒక్కసారి వేటగాడు వచ్చి వల వేయగానే ఏమవుతుంది తెలుసా? దానికి ఉన్న ఆశలన్నీ ఆవిరైపోతాయి. నీకు జీవితం లేదక్క. ఎక్కడికి వెళ్ళిపోద్ది? వేసాడమే కైమా, ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒకసారి కొడుకు వెళ్ళిపోతుంది, మార్కెట్కి వెళ్ళిపోతుంది, కొట్టుకు వెళ్ళిపోతుంది, అంతే. చేపల దుకాణానికి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది? పొట్టలోకి వెళ్ళిపోతుంది. దీని జీవితం అయిపోయిందా? అయిపోయింది. ఇంకో చేపలు బాధాకరమైనటువంటి వలలో ఎలాగైతే పడుతుందో అలాగే ఏం చేస్తారంట? తమ కాలం ఎప్పుడు వచ్చినా నల్లేరు గారు. ఎప్పుడు వస్తుందో తెలియదయ్యా, ఎప్పుడు వస్తుందో కాలం, నీకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ లోపు ఏం చేయాలి? నీ బ్రతుకును సరి చేసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించారండి. ఈ యెరూషలేములో జరిగినటువంటి కీడంతా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు రప్పిస్తున్నాడు. యవ్వనులను ఎక్కడ సంహరిస్తున్నారు? ఆ మందిరంలోనే. ఇంకా చూడండి, యవ్వనులను అందైనను, యువతులను ఎందైనను, ముసలి వారి ఎందైనను, నేరస్తున్న వెంట్రుకలు, అయ్యో పాప ముసలోడు కదా నేను వదిలేద్దాం అనుకునేది లేదక్క. అంతేనంటే అప్పుడప్పుడు కొంచెం వృద్ధాప్యం చూసినోడికి ఏమొస్తుంది? జాలి వస్తుంది, అంతేనండి. ఇతన్నేం చెబుతాడు రా మనం అనిపిస్తుంది. కరెక్ట్గా కరెక్ట్గా వచ్చాడు, మిగతా నాకేంద్ర గొడవ అనిపిస్తుంది. మనం వృద్ధాప్యం జాలి, జాలి లేదా? దయ లేదా? యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, కుమారులని లేదు, కుమార్తెలని లేదు. ప్రతి ఒక్కరిని కూడా సంహరించేయడమే పని. ఎవరెందుకని? ఇదిగో బబులోను రాజు, ఇదిగో దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించాడు. యెరూషలేములో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఏం చేశాడు? కొల్లబెట్టాడు. దాని అంతటిని కూడా ఏం చేశాడు? తన ప్రదేశానికి, కల్దీయుల ప్రదేశానికి, తన సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి యూదులకు ఆ దినం ఎలాగైతే అకస్మాత్తుగా వచ్చిందో, ఇశ్రాయేలుకి ఎలాగైతే ఒక దినం వచ్చిందో, మనకు కూడా ఒక దినం ఉంది. మనకు కూడా కాలం సమీపిస్తుంది. జాగ్రత్త పడాలా? ఆలోచించాలా? దేవుని కొరకు బ్రతకాలా? పాపం చేయకుండా ఉండాలా? జాగ్రత్తగా ఆలోచించాలండి. వారికి జరిగిందే మనకు జరుగుతుంది, వారికి జరిగిందే మనకు జరగబోతుంది. వారిలా మనం ఉంటే మన భవిష్యత్తు కూడా అదే మన భవిష్యత్తు. జాగ్రత్తగా మనం తరచు చూసుకోవాలి, జాగ్రత్తగా మనం ఆలోచించి నిర్ణయించుకోవాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, మన యొక్క మాట్లాడే విధానం ఎలా ఉంది. జాగ్రత్త పడాలి. ఎందుకయ్యా అంటే ఇదిగో నీకు కూడా ఏమవుతుంది? కాలం సమీపిస్తుంది. మిగిలిన విషయాలు వచ్చేవారు మనం ధ్యానించవచ్చు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. పరలోకం ఉన్నటువంటి మాకు తండ్రి, ఇప్పటి వరకు మీ సన్నిధి మా మీద ఉంచుతుందుకు మేము వందనాలు తండ్రి. అమూల్యమైన మీ మాటలు తండ్రి మాకు అందించారు. చరిత్రలో మీ పిల్లల ఎడల జరిగినటువంటి కార్యక్రమాలను మాకు చూపిస్తూ, నాయన వారు ఏలినటువంటి రాజులు కలగిపోయారు తండ్రి. ప్రతి పచ్చని చెట్టు కింద మీకు బలిపీఠాలు పెట్టారు. యెరొబోముతో ప్రారంభమైనటువంటి ఈ కట్టడం తండ్రి
ఇశ్రాయేలు రాజులు, యూదుల రాజులు అని తేడా లేకుండా తండ్రి నీకెల్లాలను చెడు మార్గంలో నడిపించడానికి నాయన వారు చేసినటువంటి చెడు కార్యక్రమాలు మీ కోపాన్ని పుట్టించాయి. ఇశ్రాయేలీని మీరు తగ్గించారు తండ్రి. నాయన వారందరినీ అశ్షూరీయుల చెరకు మీరు అప్పగించారు. యూదులందరినీ తండ్రి బబులోని చెరకు మీరు అప్పగించారు. ఆయన మీరు చేసినటువంటి కార్యక్రమాలను మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మా బ్రతుకును సరి చేసుకునేటువంటి అవకాశం మాకు దయచేయండి. మమ్మల్ని కూడా మీరు అప్పగిస్తారు తండ్రి, సాతానికి అప్పగిస్తారు అనేటువంటి విషయాన్ని తండ్రి మేము ఆలోచన కలిగి నాయన మా బ్రతుకు దినాలన్నీ మీకు భయభక్తులు చూపినట్లు నీ కృపా సహాయము, నీ జ్ఞానము మాకు దయచేయండి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని బాధపరచండి. నాయన వచ్చినటువంటి బిడ్డలందరూ తండ్రి వారి యొక్క హృదయంలో నీ మాటలు పదిలపరుచుకొని నీ కొరకు బ్రతికేటువంటి భాగ్యాన్ని దయచేయమని నాయన ఈ మాటల ద్వారా వారి యొక్క హృదయాల తండ్రి నీకు అర్పించుకోవటువంటి మనసును దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్.